హలో మై డియర్ యూట్యూబ్ ఫ్యామిలీ, ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను చాలా బాగున్నానండి. ఇవాళ మనం ఈ వీడియోతో ఏం నేర్చుకోబోతున్నామంటే, ఈ నెల 31 అంటే డిసెంబర్ 31 నుండి జనవరి 4వ తేదీ వరకు కూడా రేజింతల్లో 225వ వార్షికోత్సవాలు జరుగుతుంటాయన్నమాట. ఇందులో భాగంగా స్వామివారికి అభిషేకాలు, గణపతి హోమాలు నిర్వహించనున్నారు. రేజింతల్ క్షేత్రం జహీరాబాద్ బీదర్ రహదారిలో ఉంటుంది. జహీరాబాద్కు చేరుకుంటే అక్కడ నుంచి ఆటోలో ఆలయానికి వెళ్ళొచ్చనమాట. అయితే ఏ స్వామివారికి జరుగుతున్న ఈ వార్షికోత్సవాలంటే, పార్వతీ తనయుడు స్వయంభూగా వెలిసిన క్షేత్రాలు తెలంగాణ ప్రాంతంలో బహు అరుదుగా కనిపిస్తాయి. అలాంటి వాటిలో ఒకటి రేజింతల్. అక్కడ పార్వతీ నందనుడు సింధూర వర్ణంలో సిద్ధి వినాయకుడిగా కొలువుతీరాడు. సంగారెడ్డి జిల్లా న్యాల్కల్ మండలం రేజింతల్ గ్రామ శివారులో స్వామి ఆలయం ఉంది. ఇక్కడి దైవాన్ని దర్శించుకునేందుకు రాష్ట్రం నలుమూలల నుంచే కాకుండా కర్ణాటక, మహారాష్ట్ర నుండి కూడా భక్తులు వస్తూ ఉంటారనమాట. తెలంగాణ రాష్ట్రానికి తలమానికమైన రేజింతల్ వినాయకుడి క్షేత్రం 225వ వార్షికోత్సవాన్ని జరుపుకుంటుందన్నమాట. ఈ సందర్భంగా మరి ఈ ఆలయ విశేషాల గురించి తెలుసుకుందామా? అయితే రేజింతల్ వినాయకుడు స్వయంభూగా వెలిశాడని స్థల పురాణం. అయితే 225 సంవత్సరాల క్రిందట స్వామి జాడ తెలిసింది. ఆ కాలంలో శివరాం అనే భక్తుడు కాలినడకన తీర్థయాత్రలకు బయలుదేరాడట. అనేక క్షేత్రాలు దర్శిస్తూ రేజింతల్ ప్రాంతానికి కూడా రాగానే అతనికి ఏదో తెలియని అనుభూతి కలిగిందట. గ్రామంలోనే చాలా కాలం ఉండి తపస్సులో నిమగ్నుడయ్యాడు. మళ్ళీ తీర్థయాత్రలు కొనసాగించాడు. ఒకసారి శిష్య బృందంతో తిరుపతి వెళ్తూ మళ్ళీ రేజింతల్ ప్రాంతానికి వచ్చాడు. చీకటి పడడంతో ఆ రాత్రి అందరూ అక్కడే బస చేశారట. మర్నాడు పుష్య శుక్ల చవితి కావడంతో వినాయకుడికి పూజలు చేయాలని శిష్యులు కోరారు. శివరాం పంతులకు రాత్రి కలలో వినాయకుడు కనిపించి తన ఉనికిని తెలియజేశాడట. తన విగ్రహాన్ని వెలికితీసి పూజాధికాలు నిర్వహించాలని ఆజ్ఞాపించాడట. మర్నాడు ఆ ప్రాంతంలో వెతకగా వినాయకుడి విగ్రహం కనిపించిందట. అలా అవతరించిన స్వామికి భక్తులు ఆలయాన్ని నిర్మించారు. తర్వాతి కాలంలో కంచి కామకోటి పీఠం ఆధ్వర్యంలో ఆలయ అభివృద్ధి జరిగిందట. అయితే ఈ గుడికి ఎన్నో ప్రత్యేకతలు ఉన్నాయండి. మరి ఆ ప్రత్యేకతలు తెలుసుకునే ముందే ఒక చిన్న మనవి. ఫస్ట్ టైం కనుక నా ఛానల్ ఎవరైనా చూస్తుంటే తప్పకుండా వీడియో ఎండ్ వరకు చూడండి. నచ్చితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. పక్కనే బెల్ ఐకాన్ ఉంటుంది. సబ్స్క్రిప్షన్ బటన్ పక్కనే బెల్ ఐకాన్ ఉంటుంది. దాన్ని నొక్కితే ఆల్ అనే ఆప్షన్ వస్తుంది. ఆ ఆప్షన్ యాక్టివేట్ చేసి పెట్టుకుంటే నేను అప్లోడ్ చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్ మీ వరకు చేరుతుందన్నమాట. మరి రేజింతల్లోని పార్వతీనందనుడు సింధూర వర్ణంలో సిద్ధి వినాయకుడి గుడి గురించి మనం తెలుసుకుంటున్నాం కదా. సంగారెడ్డి జిల్లా న్యాల్కల్ మండలం రేజింతల్ గ్రామ శివారులో ఈ స్వామి ఆలయం ఉంది అని తెలుసుకుంటున్నాం కదా. ఈ స్వామి ఆలయ ప్రాంగణము మరియు పవిత్ర రోజులలో స్వామివారిని అలంకరించే అలంకరణలు, అభిషేకాలు, వీటన్నింటి ఫొటోస్ కూడా నేను క్లియర్గా చూపించానండి. ఎండ్ వరకు చూడండి, అన్నీ క్లియర్గా తెలుస్తాయి అన్నమాట. మరి ఈ గుడి యొక్క ప్రత్యేకతలు ఏమిటో తెలుసుకుందాం ఇప్పుడు. సహజంగా ఆంజనేయ స్వామికి సింధూరం అలదుతారు కదండి. ఏ గుడిలోకైనా ఫస్ట్ ఆంజనేయ గుడి, రాముడి గుడి దేంట్లోనైనా కూడా ఆంజనేయ స్వామి ముందుంటాడు. ఆంజనేయ స్వామికి మొత్తం సింధూరంతో అలదుతారు కదా. అయితే ఎక్కడా లేని విధంగా రేజింతల్ వినాయకుడికి కూడా సింధూరం పులవడం ఆచారం అన్నమాట. మొత్తం నిండా సింధూరంతో చక్కగా పులుముతారనమాట. అంటే సింధూరం పూయకముందు కూడా నేను ఆ పిక్ని మీకోసం పెట్టాను చూడండి. వెండి తొడుగుతో ఉంటాడనమాట. దానిపైన సింధూరంతో చక్కగా అలంకరిస్తారు. సింధూరం పూసి ఏమంటారు, అడ్డబొట్లు పెడతారు కదా తండ్రి. ఆ అడ్డబొట్లతో మంచి పూలతో మంచిగా అలంకరిస్తారనమాట. అవన్నీ పిక్స్ కూడా మీకు కనబడుతుంటాయి చూడండి.
అయితే అంతేకాదండి, స్వామివారి రూపం ఒకవైపు నుంచి ఆంజనేయుడిగా, మరో కోణంలో వినాయకుడిగా దర్శనమివ్వడం విశేషం. ఓకే. ఒకవైపు ఆంజనేయుడిగా కనిపిస్తుంది కాబట్టి, ఆంజనేయుడిని మనం సింధూరంతో అలుతారు కాబట్టి, ఈ వినాయకుడిని కూడా అలా అలుతారనమాట. అలంకరిస్తారనమాట. అయితే ఈ వినాయకుడి విగ్రహము ఏటా పెరుగుతుందని చెబుతుంటారు. మొదట్లో 2.5 అడుగుల ఎత్తు, 3.5 అడుగుల వెడల్పు ఉన్న స్వామివారి విగ్రహం ఇప్పుడు 5.5 అడుగుల ఎత్తు, 6 అడుగుల వెడల్పుతో ఉందటండి. మనకు అలాగే అక్కడ నంది గురించి చెప్తారు. యాగంటి బసవన్న అలా పెరుగుతూ ఉన్నాడు అని అంటారు కదండీ! ఇక్కడ ఇప్పుడు సంగారెడ్డి వరసిద్ధి వినాయకుడి విగ్రహం కూడా అలా పెరిగిందట మరి. నిజమా తెలీదు. అక్కడ అందరూ అలా ప్రాశస్త్యంలో ఉందన్నమాట అలా. ముందు 2.5 అడుగులున్నది ఇప్పుడు 5.5 అడుగులకు పెరిగిందట. వెడల్పు 6 అడుగులకు పెరిగిందట. 3 అడుగుల నుండి. అంటే ఆల్మోస్ట్ డబల్ అయిందనమాట. కదండీ! పృథ్వీ తత్వానికి ప్రతీకగా భావించే వినాయకుడు సకల విఘ్నాలను, సమస్త క్లేశాలను తొలగిస్తాడని భక్తులు నమ్ముతారు. మనం ఏ పనికి ముందైనా కూడా విఘ్నేశ్వరుణ్ణి తలవకుండా చేయం కదండీ! ఆ విఘ్నాలు, ఆటంకాలు ఏవి రాకుండా ఏవైనా ఇంపార్టెంట్ పనులుంటే తప్పకుండా విఘ్నేశ్వరుణ్ణి తలుస్తారు. భయమేస్తున్నప్పుడు, ఏదైనా క్రిటికల్ సిచ్యుయేషన్‌లో ఉన్నప్పుడు మనం ఆంజనేయుడిని ఎలా తలుచుకుంటామో, అలా ఏదైనా ముఖ్యమైన పని స్టార్ట్ చేస్తున్నప్పుడు, ఎగ్జామ్స్‌కి చదువుతున్నప్పుడు, రిజల్ట్స్ వచ్చే ముందు అలా మనము విఘ్నేశ్వరుడిని తలుచుకుంటాం కదండీ! అలా భక్తుల నమ్మకం. ఇన్ని ప్రత్యేకతలు ఉన్నాయి కాబట్టే రేజింతల వినాయకుడిని నిత్యం వందలాది మంది భక్తులు దర్శించుకుంటారు. అంగారక చతుర్థి, సంకష్టహర చతుర్థి లాంటి పర్వదినాల్లో వేల మంది భక్తులు ఆలయానికి వస్తారు. అంటే పవిత్ర రోజులు అంటారు కదా! వినాయకుడికి సంబంధించిన రోజులవి. ఏటా పుష్య శుక్ల పాడ్యమి నుంచి చవితి వరకు స్వామివారి జయంతి ఉత్సవాలు ఎంతో వైభవంగా జరుపుతారట ఇక్కడ. ఎందుకంటే ఈ ఆలయము ముఖ్యంగా ఉన్నది గణపతి ఆలయం, స్వయంభూగా వెలిచిన వరసిద్ధి వినాయకుడి ఆలయం కాబట్టి ప్రతి ఏటా పుష్య శుక్ల పాడ్యం నుంచి చవితి వరకు కూడా స్వామివారి జయంతి ఉత్సవాలు జరుపుతారు. ఇందులో భాగంగా సహస్ర మోదకాలతో గణపతికి వినాయకుడికి ఎంతో ఇష్టం కదండీ మోదకాలు. మనం వినాయక చవితికి చేసుకుంటాం మోదకాలు, లడ్డూలు అట్లా. అవి ఆ రోజు 1000 తయారు చేస్తారు. సహస్ర మోదకాలన్నమాట. సహస్ర మోదకాలతో 451 గణపతి హవనాలు, శతచండీ యాగము, 1,00,000 గణేష గాయత్రి హవనం నిర్వహిస్తారట ఆ రోజు. అంటే చాలా పెద్ద ఎత్తునే నిర్వహిస్తారని అర్థమవుతుంది కదండి. సంగారెడ్డి, సదాశివపేట, జహీరాబాద్ పరిసర గ్రామాలు అంటే ఆ ఆలయము టెంపుల్ ఉన్న పరిసర ప్రాంతాల్లోని ప్రజలంతా కూడా వారి ఇండ్లలో ఏ శుభకార్యం జరిగినా కూడా ముందుగా రేజింతలకు వచ్చి స్వామివారిని అర్చించిన తర్వాతే పనులు మొదలెడతారట. మరి ముఖ్యమైన పనులంటే వినాయకుడిని కొలవకుండా అడుగు వేయలేం కదండి, అలా అన్నమాట. అయితే స్వామివారి ఆలయ ప్రాంగణంలోని మేడి చెట్టుకు ముడుపులు కడతారు. కోరికలు నెరవేరిన తర్వాత మళ్ళీ వచ్చి స్వామివారిని దర్శించుకొని మొక్కులు చెల్లిస్తారన్నమాట. చూసారా ఎన్ని ప్రత్యేకతలు ఉన్నాయో ఈ గణపతి దేవుడికి. కాబట్టి హైదరాబాద్ నుంచి చాలా దగ్గర కదండి సంగారెడ్డి. కాబట్టి సంగారెడ్డి జిల్లా న్యాల్కల్ మండలం రేజింతల్ గ్రామం శివార్లో ఉంటుందట ఈ ఆలయము. అంటే జహీరాబాద్ బీదర్ రహదారిలో ఉంటుందట. జహీరాబాద్ చేరుకుంటే ఇటు నుంచి కూడా జహీరాబాద్ చేరుకుంటే అక్కడ నుంచి ఆటోలో కూడా ఈజీగా మనము ఆలయ ప్రాంగణానికి చేరవచ్చు అన్నది అడ్రస్ అన్నమాట. ఎవరైనా దగ్గరలో ఉంటే తప్పకుండా చేరుకొని ఈ మహిమాన్వితమైన ఆలయాన్ని దర్శించి వినాయకుడి ఆశీస్సులు తీసుకోండి. ఓకేనా అండి. వీడియో కనుక నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. థ్యాంక్ యూ.